స్కంద పుష్కరిణి కార్వేటి నగరం. ఆలయానికి తగినట్టుగానే ఈ కోనేరు కూడా అద్భుతమైన నిర్మాణం. సుమారు 440 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగిన ఈ కోనేరు నలువైపులా రాతి మెట్లతో కూడి ఉంది. క్రీస్తు శకం 1806 సంవత్సరములో నిర్మించినట్లు తెలియచున్నది. కొండల ప్రవాహంతో ఈ కోనేరు నిండుతుంది. నలువైపులా ఒకే మెట్టుపై నీటి మట్టము ఉండటం ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. కూలీలకు నాణేలను ఇసుకలో కలిపి కూలీగా 1 దోసెడు, 2 దోసెళ్ళు, 3 దోసెళ్ళు వేసేవారని, ఎవరు ఎంత పని చేసి ఉంటే అంతే డబ్బులు వారికి లభించేవని జనకథనం. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి భక్తుడైన వెంకట పెరుమాళ్ రాజు కోనేటి మధ్యలో 16 స్తంభాల మండప గోపురం నిర్మించే ప్రయత్నంలో ఉండగా చనిపోయినారు. అలాగే సమీపములో ఉన్న కొండపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నిర్మిస్తుండగా నిలిచిపోయినది. తరువాత కాలంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పునర్నిర్మించబడినది. కోనేటికి సమీపంలో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వాములు ఉన్నారు. పక్కనే రామానుజ మఠం, రాజరాజేశ్వరి పీఠములు ఉన్నాయి.